అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి నేటికి సరిగ్గా 6 సంవత్సరాలు. ఎప్పుడైతే 2019 ఎన్నికలకు ముందు మార్చి 15వ తారీఖున ఆయన హత్య జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినటువంటి దాఖలాలు లేవు. దానికి సంబంధించి ఈరోజు ఆయన కుమార్తె వైఎస్ సునీత గారు మాట్లాడుతూ ఈ కేసులో ముద్దాయిలకి నిందితులకి ఏమో కానీ ఆ శిక్ష మాకు పడినట్టు ఉంది, న్యాయం కోసం తిరగని కోర్టు అంటూ లేదు, ఎక్కని మెట్లు అంటూ లేవు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వివేక హత్య కేసుకు సంబంధించి ఇంక ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది, ఈ కేసుకు ఎప్పుడు తెరలేవనవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి ఈ రోజుతో సరిగ్గా 6 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి అన్ని వేళ్ళు కొంతమంది వైపు చూపిస్తున్నా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, సిబిఐ విచారణలో కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం జరిపినటువంటి విచారణలో అన్ని అంశాలు బయటకు రావడం జరిగింది. కానీ ఈ కేసుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడింది లేదు. దీనికి సంబంధించి వైఎస్ సునీత గారు మాట్లాడుతూ ఈ కేసును పూర్తిగా పక్కదారి పట్టించారు గడిచిన 5 సంవత్సరాలు. కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం. సాధ్యమైన త్వరగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడాలి, వాళ్ళందరూ కూడా బయట తిరుగుతున్నారు, నిజంగా ఆ శిక్ష మాకు పడినట్టుంది కానీ వాళ్ళు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. నిజంగా ఒక కేసుకు సంబంధించి ఇన్ని సంవత్సరాలు విచారణ జరగడం కానీ ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడం గురించి కానీ ఆవిడ కుమార్తె మాట్లాడే మాటలు కావచ్చు, వీటన్ని గురించి మీరే ఉంటారు? వివేకానందరెడ్డి 6 ఏళ్ళు అంటే గొడ్డలి పోటుకు 6 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా మీడియా ముందుకొచ్చి ఏమని చెప్పాడండి, నరికి 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 చంపారు అన్నాడు. అంటే నరికి నరికి చంపటం ఈయన చూసినట్లుగానే చెప్పాడు. అంత క్లియర్గా వాళ్ళు హత్య చేసిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు కూడా అంత క్లియర్గా దస్తగిరి కూడా చెప్పిండడు. ఇతను మాత్రం చాలా చక్కగా అసలు నరికి 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 అనుకుంటూ చక్కగా చెప్పాడు. వాళ్ళ పేపర్లో కూడా పెద్ద పెద్ద అక్షరాలతోటి నారాసుర రక్త చరిత్ర. ఎలక్షన్ రాబోతుంది కదా, జనం చెవుల్లో పువ్వులు పెట్టడానికి మంచి టాపిక్ దొరికింది. ఇదే నాకు మంచి ఆయుధం ఓట్లు లాక్కోవటానికి జనాల దగ్గర నుంచి. మొన్నటి వరకు తండ్రి లేని పిల్లోడు, ఇప్పుడు చిన్నాన్న కూడా లేడు, నాన్న లేడు, చిన్నాన్న లేడు అనేది ఒక పెద్ద స్టోరీ. అసలు అది ఎలా ఉందంటే ఈ 6 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క సాక్షిని ప్రతి ఒక్కరిని చంపుకుంటూ, ప్రతి ఒక్కటి కూడా ఈ రోజును చూస్తే అవన్నీ అనుమానాస్పద మరణాలుగానే కనిపిస్తున్నాయి. అందరూ తెలిసిన విషయమే, అది అనుమానాస్పదంగానే చనిపోతున్నారు. మొన్న చనిపోయిన రంగయ్య వరకు ఎవరు చంపుతున్నారు? అసలు వివేకానంద రెడ్డి గారిని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎవరు కుట్లేశారు? ఆ కుట్లేసిన వాళ్ళేగా చనిపోయారు, ఆ బ్యాండేడ్లు వేసిన వాళ్ళేగా చనిపోయారు. పాపం అభిషేక్ రెడ్డి కానీ, గంగిరెడ్డి కానీ, భారతిరెడ్డి వాళ్ళ నాన్న. ఈ రోజున వివేకానంద రెడ్డి గారి ఫోటోతో పాటు వీళ్ళందరి ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి మనకు. ఎందుకంటే ఆవిడ ఒక స్త్రీ అయి ఉండి, సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా, అన్నయ్య ఏంటి ఈ పరిస్థితి అన్నప్పుడు, ఏం లేదమ్మా నేను కేసు పెట్టాను కదా అయిపోద్ది అని చెప్పిన వ్యక్తి. అతను కూడా కేసు పెట్టాడు, ఇక్కడ సిబిఐ కోర్టులో వేశాడు, హైదరాబాద్లో వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. అప్పట్లో అతనికి ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద కానీ, న్యాయస్థానాల మీద కానీ, హాస్పిటల్స్ మీద కానీ అసలు నమ్మకమే ఉండేది కాదు. అతనే స్వయంగా చెప్పాడు, ఇక్కడ న్యాయస్థానాలని, కోర్టుల్ని, పోలీసుల్ని, ఎవరిని కూడా, హాస్పిటల్ని ఏవి కూడా నాకు నమ్మకం లేదు అని. ఆ రోజున కోడికత్తి డ్రామా ఆడినప్పుడు కూడా అతను ఎక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు? అక్కడ లేడు, హైదరాబాద్లోనే వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, ఆంధ్రప్రదేశ్లో చేయించుకోలేదు. అట్లాంటి వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇతనికి ఎట్లా నమ్మకం ఉంది? ఎందుకు ఓట్లేసి అక్కడ నువ్వు సీఎంగా ఎలా నువ్వు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అంటే నీకు అక్కడ నమ్మకం లేదు కాబట్టి ప్రజల మీద, అక్కడ వ్యవస్థ మీద ఇట్లా సర్వనాశనం చేసావా? ప్రతి ఒక్కటి అతను చేసింది. ఈ రోజున ఈ వివేకానంద రెడ్డి హత్య అనేది అతను ఆ రోజున జనాలకి నారాసుర రక్త చరిత్రగా చూపించాడు. గొడ్డలిపోటు, గుండెపోటు, రక్తపు వాంతులు, రకరకాల స్టోరీలు రాసుకుంటూ వచ్చారు. సొంత కూతురు అల్లుడి మీద కూడా కేసు పెట్టించారు. ఎవరైతే వివేకానంద రెడ్డి పిఏ ఉన్నాడో అతను వీళ్ళ మీద కూడా కేసు, పోలీసుల మీద కూడా కేసు పెట్టించారు. అట్లాంటి వ్యక్తులు వీళ్ళు. ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడంటే అతని రక్తపు మడుగులో విలవిల్లాడిపోతూ ఉంటే అతను ఎంత దారుణంగా చంపారో దస్తగిరి పూర్తిగా వివరాలతో సహా తెలియజేశాడు. వీళ్ళ పాపం పండలేదు, అప్పుడే కాదు ఇంకా టైం పడుతుంది. సునీత గారు ఇంకా మాకు ఈ శిక్ష మాకు పడుతున్నట్లుంది, తిరగలేక చాలా ఇబ్బంది పడుతున్నాం, ఎన్ని స్టేషన్ల మెట్లు, ఎన్ని కోర్టుల మెట్లు ఎక్కుతున్నాము, దిగుతున్నాము, ఎప్పటికీ లభిస్తుంది? ఒక పెద్ద మిస్టరీకి ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్కే ఉంటుంది కానీ ఫుల్ స్టాప్ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు అవినాష్ రెడ్డి కోసం. ఏం చేస్తున్నాడు? 12 సంవత్సరాలు ఇప్పుడు బెయిల్ మీద ఉన్న జైలు ఖైదీ,
ఈయన మళ్ళీ మళ్ళీ ఎన్ని చేసినా ఎన్ని తప్పులు చేసినా కూడా శిక్ష ఒకటే, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం బయటకు వస్తాం అన్న ధీమాతోనే ఉన్నారు. మొన్న మనం చూసాం కొడాలి నాని, పెట్టుకుంటే పెట్టుకోండి కేసులు, ఎన్ని కేసులు పెట్టుకుంటారు, ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజున వీళ్ళ వల్ల అనుభవిస్తున్నాడు శిక్ష పోసాని కృష్ణమురళి. బాబోయ్ నన్ను వదిలిపెట్టండి, పొరపాటును మాట్లాడానని. మరి అనుకున్నంత ఈజీ కాదు కదా, ఆ రోజు నువ్వు వచ్చి మాట్లాడావు, మరి ఈ రోజున అయిపోయింది సారీ అని చెప్తే కుదరదు కదా. అదే జరుగుతుంది. ఈరోజు వివేకానంద రెడ్డి గారి 6 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా అది నిర్విరామంగా టీవీ సీరియల్ లాగా మనం చూస్తుంటాం. సంవత్సరాల తరబడి వస్తూనే ఉంటాయి టీవీ సీరియల్స్. అలానే ఉంది ఇది కూడా. ఈ రోజున వీళ్ళిద్దరూ అందరూ సాక్షులందరూ చనిపోయారు. ఇంకా ఉంది సునీత, దస్తగిరి, మెయిన్ వీళ్ళే. మరి వీళ్ళకు కూడా ప్రాణహాని ఉంది కాబట్టి మమ్మల్ని కూడా పోలీసులు రక్షించాలి. ఒకవైపు ఎవరైతే దీనికి కర్మ కర్త క్రియ ఉన్నారో వాళ్ళు బయటికి రావాలి, వీళ్ళ ప్రాణాలను వీళ్ళు కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ పెద్ద మిస్టరీగా ఉన్నదాన్ని ఛేదించాలి. అదే జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తుంటారు కదా. మరి అయితే ఈరోజు ఆయన నివాళి సందర్భంగా ఏదైతే నివాళులు అర్పించినటువంటి దాఖలాలు కూడా లేవు. మరి ఎందుకంటారు ఆయన? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నివాళులు ఏ మొహం పెట్టుకుని అర్పిస్తాడండి? అతని హత్య కారకుడైన ఇతను సొంత చెల్లికి దానికి సహాయం చేశాడు కానీ హత్య చేయటానికి. మరి ఈవిడ హత్యకి ఎవరు కారకులయ్యారో దానికి సంబంధించిన సహాయం చేయమంటే చేయడు కదా. దానికి సహాయం చేయపోగా ఈవిడ ఎలక్షన్ టైంలో మనం చూస్తే కొంగు బట్టి షర్మిల, సునీత ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి ఓటేయొద్దు అని ప్రజలందరినీ కూడా కొంగు చాచి అడిగారు. మరి ఈ రోజున సొంత చెల్లి మీద కేసేసి, తల్లి మీద కేసేసి వాళ్ళ మీద నాకు ప్రేమ చచ్చిపోయింది అన్నాడు. బాబాయ్ చనిపోయాక ఇంకా చనిపోయిన బాబాయ్ మీద ఇతనికి ప్రేమ ఎందుకుండి, ఈతని మీద కూడా ప్రేమ చచ్చిపోయింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నివాళులు అర్పించలేదు. అంటే బతుకున్న మీద ప్రేమ లేదు, ఇంకా చనిపోయిన మీద అది బ్రతుకున్న వాళ్ళ మీద ఈ రోజు చనిపోయింది అంటున్నాడు. మరి చనిపోయిన వాళ్ళ మీద ఇంకెక్కడ ఉంటుందండి ప్రేమ? ఆ రోజుతోనే అయిపోయింది. ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఇలా చేయడు కదా. జనం కోసమైనా డ్రామాలు ఆడదాం అనుకున్నాడు, అది కూడా కుదరలేదు. ఈ రోజున వాళ్ళు స్వయంగా బయటకు వచ్చేసి ఎవరు చేశారో దస్తగిరి ఒప్పుకున్నాడు. సునీతకు కూడా తెలిసిపోయింది. వీళ్ళకు ఓటెయ్యొద్దు అని ఇంత ప్రచారం చేసి ఇంత బహిర్గతం అయ్యాక ఇంకా ఏ మొహం పెట్టుకొని నివాళులు అర్పిస్తారు? అది జరగని పని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ చిన్న పిల్లోడు, అసలుకి ఏమీ తెలియనటువంటి వ్యక్తిని వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి లాగుతూ ఆయన్ని పూర్తిగా క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అని చెప్పేసి చెబుతున్నారు. అయితే సిబిఐ పోలీసులు మాత్రం పూర్తిగా విచారణ జరిపించి దీంట్లో ప్రధానంగా ఏం ఆరోపణ కూడా ఉంది విచారించడానికి లేదా అప్పుడు అరెస్ట్ చేయడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసుకుంటే వాళ్ళ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడే కూడా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి కూడా అరెస్ట్ ఆగిపోయింది, అది వేరే విషయం. కానీ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డిని వెనకేసుకోవడం గల కారణం కానీ ఈ కేసులో ఆయన పాత్ర గురించి మీరే ఉంటారు? ఆ చిన్న పిల్లోడికి ఎంపీ సీట్ కోసమే కదా, ఎంపీ సీట్కి అడ్డం ఉన్న బాబాయిని లేపేస్తారు వీళ్ళందరూ కలిసి. చిన్న పిల్లోడు, పసిపిల్లోడు, సౌమ్యుడు, అన్యం పుణ్యం ఎరగడు, ఈ మాటలన్నీ ఇట్లానే మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఆ చిన్న పిల్లోడే పోలీసులు పట్టుకోవడానికి వస్తే పరిగెత్తాడు హైదరాబాద్ నుంచి అనంతపురం దాకా. చిన్నపిల్లోడు కదా, పోలీసులు అంటే భయం వేసింది, అందుకని పరిగెత్తాడు. అస్సలు అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని ఆ రోజు చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి అక్కడ భౌతికాయ నుంచిన రోజు ఆయన చెయ్యంతా ఫోన్ మీదే, ఫోన్ పట్టుకునే ఉన్నాడు. మరి ఆ ఫోన్లో ఏం దాగుందో రహస్యం ప్రతి ఒక్కరూ చూడొచ్చు ఆ వీడియోని. అంటే వీళ్ళు చేసిన పనులు, మాటలు, చేష్టలు ఏ విధంగా, ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ చూపించింది అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరే. మరి పోలీసులు వస్తే తల్లి అనారోగ్యాన్ని అడ్డు పెట్టుకొని పోలీసులు చిక్కకుండా పారిపోయాడు ఈ చిన్నపిల్లోడు ఎంపీ అవినాష్ రెడ్డి. ఈ రోజున అతను ఎంపీ సీట్లో కూర్చున్నాడు అంటే అది వివేకానంద రెడ్డి రక్తంతో తడిచిన కుర్చీ. ఆ ఎంపీ స్థానం అదే, దానికి ఉన్నది అదే, ఎవరు చెప్పినా అదే చెప్తారు. అంత భయంకరమైన ఒక వ్యక్తిని చంపి ఒక పదవి కోసం మీరు ఇంత భయంకరమైన కుట్రకి పాల్పడ్డారంటే ఆ వ్యక్తిని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లోడు, సౌమ్యుడు, నోట్లో ఏలు పెట్టినా కూడా కొరకటం చేత కాదని మాట్లాడతాడు. అది వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఇంకా అసలు వీళ్ళు ఈ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయాడు అంటే కారణం అవినాష్ రెడ్డి సీట్ కోసం. ఓకే, నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.